అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ రోజు నేను నా థర్స్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. హాయ్ కళ్యాణి, మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎంజాయ్ యువర్ డే. ఈ రోజు ఇంకొక స్పెషల్ బర్త్డే విషెస్ అండి. మన సుధా గారు అలాగే తన హస్బెండ్ శివరాం రెడ్డి గారి బర్త్డే కూడా ఈ రోజే. సుధా, మీరు చాలా లక్కీ అండి. నిజంగా మీది మీ హస్బెండ్ ది ఒకే రోజు బర్త్డే అంటే డబుల్ సెలబ్రేషన్స్ కదా మీకు. సుధా అలాగే శివరాం రెడ్డి గారు, మీకు మన తెలుగు మామ్ ఛానల్ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎంజాయ్ యువర్ డే. ఇప్పుడు మార్నింగ్ 5:45 అయింది. నార్మల్గా అయితే యశు 5:30కే లెగుస్తాడు. ఈరోజు కొంచెం లేట్ అయింది. అంటే వాడికి ముందు నుంచే మార్నింగ్ లేగవడం అలవాటు కాబట్టి ఒకసారి లేపంగానే లేచేస్తాడు. వాడిని లేపడానికైతే నాకు అంతగా ఇబ్బంది అయితే ఉండదు. ఫస్ట్ లెగవంగానే దేవుణ్ణి చూస్తాడు. దేవుణ్ణి చూసిన తర్వాతనే ఇంక మిగతా ఏదైనా స్టార్ట్ చేస్తాడు. అంటే కొంచెం సేపు రిలాక్స్ అవుతాడండి. రిలాక్స్ అయిన తర్వాత ఇంక చదవడం స్టార్ట్ చేస్తాడు. చదవడానికి ముందు ఒక 2 minutes బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాడండి. దీనివల్ల మైండ్ వచ్చి ఫ్రెష్ అవుతుంది.
నేను నైట్ పడుకునే ముందే కాపర్ మగ్లో వాటర్ని ఫిల్ చేసి పెట్టేస్తానండి. అంటే మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ మేము బ్రష్ చేసిన తర్వాత ఆ వాటర్ తాగుతాము. అంటే ఆ వాటర్ తాగిన తర్వాతనే టీ కాఫీలు కానీ ఇంకేదైనా బ్రేక్ఫాస్ట్ కానీ ఇవి చేస్తాము. అంటే పరగడుపునే తాగడం అయితే మంచిది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ కాపర్ మగ్లో వాటర్ తాగడం వల్ల మన హెల్త్కు ఎటువంటి బెనిఫిట్స్ అనేది దాని గురించి కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. మీకు హెల్త్ టిప్స్లో ఉంటుంది ఆ వీడియో. సిక్స్ ఓ క్లాక్ అయిపోయిందండి. శ్రేయస్ కూడా లేచేశాడు. కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా వాడు బుక్స్ తీస్తున్నాడు. కొంచెంసేపు వాడు కూడా చదువుకుంటాడు. అంటే మార్నింగ్ ఏదన్నా చదివినా కూడా అది బ్రెయిన్కి బాగా ఎక్కుతుంది కదా, మైండ్లో బాగా అది ఇదైపోతుంది. అంటే అంత బాగా గుర్తుంటుంది మార్నింగ్ చదివేది. కాబట్టి కంపల్సరీ నేను మార్నింగ్ అంటే ఈవినింగ్ చదివినా సరే మార్నింగ్ అయితే కంపల్సరీ చదివిస్తాను. అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా చదువుకుంటారండి మార్నింగు. పిల్లలకి ఎగ్ని బాయిల్ చేసేసాను. అలాగే రైస్ని కూడా నేను రెడీ చేసేసుకున్నానండి. బాయిల్డ్ ఎగ్ని కట్ చేసేసి కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ని స్ప్రింకిల్ చేసి ఇచ్చేస్తానండి. ఫ్రెండ్స్, ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి నేను పుదీనా రైస్ చేస్తున్నానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఇది. ఈ పుదీనా రైస్ని నేను ఏ రకంగా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. మనం ఒక పేస్ట్ చేసుకోవాలండి. పుదీనా, వెల్లుల్లి రెబ్బలు, అలాగే గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని
కొంచెం సాల్ట్ వేసుకొని మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఈ గ్రీన్ కలర్ అనేది చేంజ్ అవ్వదు, అలానే ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా కొంచెం మనం సాల్ట్ అనేది వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత సోంపు వేసుకోవాలండి. ఈ రెసిపీలో సోంపు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే నేను కాజు వేసుకున్నాను, పల్లీలు వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా నేను బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఈ ఆనియన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నేను కొంచెమే వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ రా స్మెల్ అనేది మొత్తం కూడా పోవాలండి, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చింది కదా, అంటే మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఈ రైస్ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఈ మసాలా, ఈ పేస్ట్ అనేది మొత్తం కూడా రైస్కి పట్టేటట్లుగా మనం మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. ఇలా మూత పెట్టడం వల్ల మనకి ఈ పుదీనా ఫ్లేవర్ మొత్తం కూడా రైస్కి పడుతుంది. 2 మినిట్స్ అయింది, నేను మూత తీసేసానండి. ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. నేను ప్రతిరోజు కూడా లంచ్ బాక్స్లోకి కర్డ్ కూడా ఇస్తానండి. అంటే ఫ్లేవర్ రైస్ చేసిస్తాం కదా, కాబట్టి పిల్లలకి ఒట్టిగా అలా తినలేరు ఆ టైంకి. కాబట్టి కొంచెం కర్డ్ వేసి ఇచ్చేసాము అనుకోండి, కొంచెం ప్లెయిన్గా అలా తినేస్తారు. మిగిలినది ఆఫ్ వచ్చి కర్డ్తో తినేస్తారు. నేను కొంచెం సాల్ట్ వేసేసి బాగా నేను బ్లెండ్ చేసి ఇచ్చేస్తాను. ఈరోజు బాక్స్లో వాటర్ మిలన్ ఇస్తున్నానండి. ఇలా తెల్లగా ఉంది అంటే లోపల మంచి కలర్లో ఉన్నట్లు. ఇదొకటి మనం చూసుకొని తెచ్చుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. వీటిలో ఉండే సీడ్స్ మ్యాక్సిమం అన్నీ తీసేస్తాను, నేను తీసేసి కట్ చేసి పెట్టేస్తాను. ఈరోజు లంచ్ బాక్స్లో నేను స్నాక్ టైం కోసం వాటర్ మిలన్ని కట్ చేసి ఇచ్చాను. అలాగే పుదీనా రైస్ ఇచ్చానండి లంచ్ టైం కోసం. అలాగే కర్డ్ కూడా ప్యాక్ చేసేసాను. ఇది ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను రెడీ చేసింది. లంచ్ బాక్సెస్ మొత్తం కూడా రెడీ చేసేసిన తర్వాత ఇంకా నేను వాషింగ్ మిషన్ ఆన్ చేసేసానండి. ఇది ఎలాగో ఒక 30 మినిట్స్ పడుతుంది. నేను క్విక్ 30ది యూస్ చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కాబట్టి మిగిలిన పనులు నేను ఫినిష్ చేసేస్తాను ఈ హాఫ్ అన్ అవర్లో.
టైం వచ్చి ఇప్పుడు 7:20 అయిందండి. ఇంకా స్కూల్కి రెడీ అవుతున్నారు. మా హస్బెండ్ కోసం నేను కాఫీ రెడీ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ లోకి నేను ఆలు టొమాటో కర్రీ చేస్తున్నాను. చాలా మందికి మనలో ఆలు ఇష్టం ఉంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం అండి. దీంట్లో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. ఈ రోజు వచ్చి నేను చాలా సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను మీకు లంచ్ లోకి. ఈ ఆలు టొమాటో కర్రీని నేను ఏ రకంగా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత నేను జీరా వేసుకున్నానండి. ఈ జీరా కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులో నేను కరివేపాకు వేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వచ్చి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. నేను 3 మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసుకొని వేసుకున్నానండి.
ఈ టొమాటోస్ వచ్చి తొందరగా మగ్గడం కోసం నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసాము అంటే మనకి తొందరగా మగ్గిపోతాయి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం పైన మూత పెట్టేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. నేను మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చానండి. చూడండి మొత్తం కూడా టొమాటోస్ మొత్తం కూడా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నేను మసాలా కారం వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 250 గ్రామ్స్ పొటాటోని బాయిల్ చేసుకున్నానండి. ఆలూని బాయిల్ చేసేసుకొని కొంచెం మ్యాష్ చేసుకున్నాను. అంటే మరీ మెత్తగా పూర్తిగా మ్యాష్ చేసుకోలేదు, మనకి కొంచెం ఆ పీసెస్ అనేవి తెలియాలి కాబట్టి కొంచెంగా నేను మ్యాష్ చేసుకున్నాను. ఒకసారి మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఈ రకంగా సరిపోతుంది అనుకుంటే మీరు కొంచెంసేపు ఇలా కుక్ చేసేసి వదిలేస్తే సరిపోతుంది. మీకు గ్రేవీగా కావాలి అంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈరోజు నేను గ్రేవీగా చేస్తున్నాను కాబట్టి నేను వాటర్ని యాడ్ చేసేసుకున్నాను. ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి కొంచెం వాటర్ బాగా తెలుస్తుంది కదా, కాబట్టి మనం మూత పెట్టేసేసుకొని కొంచెం సేపు కుక్ చేసేసుకున్నాము అనుకోండి, అది దగ్గరికి వచ్చేస్తుంది. నేను ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాను, మూత తీసేసాను. చూడండి కొంచెం థిక్గా అయింది కదా. నేను ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ఆలు టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే రోటీ, చపాతీ, పూరీలో కూడా మంచి కాంబినేషన్ ఇది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈరోజు నా బ్లాగ్ని ఫినిష్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.